సారు కాంగ్రెస్ శిష్యుడు ర్యాగింగ్. సో అందుకని ఏ పార్టీ అయినా సరే గెలుస్తుంది. ఇంకోటి మా సారు కూడా ఏమంటాడంటే ఇంటర్నల్ మీటింగ్లు చదువును, ఏ పార్టీ అయినా బతకాలి, ఒక్క వైసీపీ పార్టీ మాత్రం ఉండకూడదని చెప్తాడు ఆయన. ఎందుకంటే వీళ్ళు హానికరము రాష్ట్రానికి, దేశానికి కూడా హానికరం. ఎందుకంటే దేశానికంటే ఒక రాష్ట్రం పాడైపోతే దేశం కూడా అంతే కదా, గ్యాంగ్రీన్ ఎక్కడో మొదలవుతుంది గ్యాంగ్రీన్. సో నిజంగా నేను చెప్తాను వెంకటేశ్వర గారు, 100కు 100% గెలదు. పొర్రపాటున ఆ గెలుస్తుందన్న వైసీపీ ఆలోచన వస్తేనే వెన్నులో వణుకు పడుతుంది. ఎందుకంటే వాళ్ళు చేయబోయే అరాచకాలు అట్టుంటాయి మళ్ళీ గెలిస్తే. ఎందుకు చెప్తున్నట్టే వైసీపీ వాళ్ళు కూడా దయచేసి ఆలోచించండి. స్వయాన చెల్లెలనబ్బా మీరు ఆలోచించండి. కేవలం వాడు ఏం లేదు, ఏదో ఆస్తి కోసం కూడా వస్తే ఆవిడ బయటకు వచ్చి, ఆవిడ పాత కాంగ్రెస్కి వెళ్ళింది, ఆవిడేం కొత్త పార్టీ వెళ్ళలేదు. ఆవిడనే ఇంత అరాచ చేస్తుంటే మీరు ఎంత అంటున్నాను, రేపు మీరు ఏదైనా కొంత మీకు మనస్పర్ధలు వస్తే ఆ పార్టీలో మీరు ఎంత అంటున్నాను, అది ఆలోచించుకోండి. సో సొంత చెల్లెల్నే స్పేర్ చేయలేని వాళ్ళు, వాళ్ళకి మీద రాష్ట్రం మీద ఏం ప్రేమ ఉంటుంది? సొంత చెల్లెల మీద ప్రేమ లేని వాళ్ళకి, సొంత చెల్లెలకి 4 రూపాయల ఆస్తిలో వాట ఇవ్వడానికి లేని వాళ్ళు వీళ్ళు ప్రజలకి ఏం చేస్తారు? రాష్ట్రం బాగోగుల గురించి ఏం ఆలోచిస్తారు? వాళ్ళు ఆలోచిస్తున్నారని చెబితే మీరు ఎట్ట నమ్ముతారు? ప్రజలైన ఎట్ట నమ్ముతారు? ఇంట్లో సొంత సోదరికి నువ్వు ఆవిడ బాగోగులను చూడలేని వాళ్ళు నువ్వు రాష్ట్ర బాగోగులను చూస్తున్నారంటే ఎట్ట నమ్ముతారు? ఎంత ఆస్తి ఉంది, ఆవిడ ఎంత అడుగుతుంది, ఎంత ఇస్తే ఏం జరుగుతుంది? తరగనంత ఆస్తి ఉంది ఆడ, ఏం తగలెట్టుకుంటారు? ఆవిడ అడుగుతుంది అంత ఇస్తే పోద్ది కదా, దానికి ఇక్కడ దాకా తెచ్చుకున్నారు.